ఈ చరిత్రలో ఈ గండిగమల గ్రామ చరిత్రలో ఇంత జనాలు మీరు ఎప్పుడైనా చూశారా అంటున్నా నేను. చూశారా? కానీ ఇవాళ మన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు వస్తా ఉంటే గిరిజనులందరికీ పండుగ రోజు. ఎందుకంటే మీ ఊపు మీ జోషు చూస్తుంటే ఆయనకు ఆనందంగా ఉంది. అదే విధంగా భాషలో మాట్లాడొచ్చా? गौर भाई बात करो उसका बात करने को तो हाथ पाड़ तो जरा गौर बात करने को तो राइट वेरी गुड तमें सेना राम సోదరులారా ఎక్క తమ గర్తు రకాలో ఆజన బొల్లాపల్లి మండలం వెనకబడిన ప్రాంతం. ఏ బొల్లాపల్లి మండలమేనా దశ దిశ అభివృద్ధి కిదికతో తెలుగుదేశం పార్టీ వల్ల గత 10 పంచాయతీలు ఏ బొల్లాపల్లి మండలమేమా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేక పంచాయతీ 10 పంచాయతీలు తెలుగుదేశం పార్టీది అభివృద్ధి తెలుగుదేశం పార్టీ కత్తో పేదల పార్టీ. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆతాని సంక్షేమ పథకాలు మొత్తం కానకో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆతాని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గుడు ఎస్టీలు సౌకర్యం ఎస్టీలు అభివృద్ధి కరించాయి. ఏ గామెల కత్తి లోన్ దినోకతమేనా మీకు ఒకటి తెలియజేయవలసిన మంచితనానికి మారు పేరు జీవీఎస్ ఆంజనేయులు గారు. ఏ గ్రామంలో చూసినా జీవీఎస్ ఆంజనేయులు ప్రభాకరం పేదల కోసం పనిచేసే వ్యక్తి అంటే జీవి ఆంజనేయులు గాని అందరూ తప్పట్లతో దొరతో ఆయన రేపు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుతున్నాము. అదే విధంగా ఈ దుర్మార్గ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టించారు. అదే విధంగా బెస్టాలుబు స్కీము పిల్లలు చదువుకునే బెస్టాలుబు స్కీము ఇవాళ 17,000 మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద పడ్డాడు. ల్యాండ్ పర్చేస్ స్కీము అది కూడా బంద్ చేశారు. ఓటేసి గెలిపించి నిజమైన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అవినీతి ప్రభుత్వానికి ఇంటికి పంపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా అందరూ సహాయానికితో కృషి. ఇక్కడ జీవి ఆంజనేయులు గారు గెలవాలి, పార్లమెంట్ గారు కృష్ణదేవరాయలు గెలవాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.